ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం ధారావాహిక శీర్షిక మీ అందరి ఆదరాభిమానాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కారణంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లోకంలోకి వ్యాప్తికి తేగలిగితే ఈ ఉపద్రవాలు ఉండవు, ఈ యుద్ధాలు ఉండవు, కుటుంబాల్లో ఉండే యుద్ధాలు తొలగిపోతాయి. ప్రపంచం సంపూర్ణమైనటువంటి ప్రశాంత పరిస్థితిలో ఉండగలుగుతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, పూర్వులందరూ అలా చేశారు కాబట్టే ఏనాడు ఇలాంటి ఉపద్రవాల్ని ఆ కాలాల్లో ఎదుర్కొని ఉండనే లేదు. ఆ నమ్మకంతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సామూహికంగా పఠిస్తున్నాం. అవకాశం ఉన్న చోట కొన్ని పదాలకి అర్థాన్ని వివరించుకోగలుగుతున్నాం. ఒక ఆమె కాలిఫోర్నియా నుంచి నాకు ప్రత్యేకంగా ఈమెయిల్లో ఒక ప్రశ్నని పంపింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంత నేను గొప్పవాడిని అనే అభిప్రాయం కానే కాదు, అడిగిన ప్రశ్న గొప్పది కాబట్టి. వేదవ్యాసో భగవాన్ ఋషి అని ఉంది కదా, భగవంతుడు అందరికంటే గొప్పవాడు కదా, భగవంతుడి కంటే తక్కువ స్థాయిలో ఉండేటటువంటి వాడు ఋషి కదా. వేదవ్యాసుడనే పేరు కలిగిన భగవానుడు ఋషి ఏమిటి మాట అని అందరూ అడిగిన ప్రశ్నలు సమర్థవంతమైనవి కాకపోవచ్చు. ఇది సమర్థమైన ప్రశ్న కాబట్టి, చెప్పదగిన ప్రశ్న కాబట్టి సమాధానాన్ని మనవి చేస్తున్నాను. ఋషి అంటే నిత్యం తాను తపస్సు చేసుకుంటూ అదే పద్ధతిలో ఉంటూ వేద అధ్యయనాన్ని చేసుకునేటటువంటి వాడు ఋషి. ఇటు రాజరికాన్ని చేసుకుంటూ క్షత్రియునిగా ఉండటం పరిపాలన చేస్తూ ఋషి ధర్మాన్ని అవలంబించేటటువంటి వాడు రాజఋషి. విశ్వామిత్రుడు నాడే ఆయన. దాని తరువాత దానికంటే పై స్థాయికి రావాలని ప్రయత్నించాడు. ఇదే విశ్వామిత్రుడు బ్రహ్మ ఋషి స్థానాన్ని పొందగలిగాడు. రామాయణంలో మనకి తెలుస్తుంది ఆ విషయం. అంటే ఋషి, దాని మీదట రాజర్షి, రాజర్షి మీద బ్రహ్మర్షి, ఆ పై స్థాయి దేవర్షి. దేవలోకంలో ఉంటూ ఋషి ధర్మాన్ని పాటించేటటువంటి వారు ఎవరో ఆయన దేవర్షి, నారదుడు మొదలైన వారు. ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి, వీళ్ళందరికంటే పైవాడు భగవాన్. వేదవ్యాసో భగవాన్ ఋషి. ఏమిటి మాట? గొప్ప విశేషం ఏంటంటే నేను భగవత్ స్థాయికి వచ్చేసాను కదా అని చెప్పి అక్కడే ఉండిపోవడం సరికాదు. నేను క్రింది స్థాయికి వస్తాను అని గమనించుకుని ఆ స్థాయిలో తానుంటూ మనందరినీ ఆ స్థాయిలో ఉంచేలా చేయడం చాలా గొప్ప విషయం. అంతే కదా. మనవరాలికో మనవడికో కథ చెప్తూ ఉన్నప్పుడు నేను ఇంత చదువుకున్నానని చెప్పి ఆ స్థాయిలో చెప్తే వాడు వెంటనే పరిగెత్తుకుపోతాడు. మళ్ళీ మనం కనిపించినప్పుడు అలా కనిపించకుండా పారిపోతాడు. వాడి స్థాయిలోకి వచ్చి వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. మనం కొద్ది పెద్దగా ముద్దల్ని తింటుంటే పిల్లవానికి వాడి నోరు పట్టినంతగా జాగ్రత్తగా పెడుతున్నామా లేదా? అంచేత వేదవ్యాసుడు భగవంతుడి స్థాయికి వెళ్ళినా క్రిందిదైనటువంటి ఋషి స్థాయికి వచ్చి మనందరికీ అర్థమయ్యేలాగా ఈ చిన్నవైనటువంటి శ్లోకాల్ని ఇలా అందించి మనకి ఇచ్చాడు. నేను బ్రహ్మసూత్రాలకు మాత్రమే భాష్యం రాస్తాను, ఆ స్థాయిలోనే ఉంటాను అని పైకి వెళ్ళిపోవాలి ఆయన. అలాగే ఇంకేవో రాస్తానల్లా చిన్నమైనటువంటి 1000 నామాలని ఏర్పాటు చేశాడు ఇక్కడ. ఈ విశేషాన్ని మర్చిపోకూడదు. అంటే ఎంత ఎదిగినా అంత ఉదిగేటటువంటి తనంలో మనం ఉండాలి అని పరోక్షంగా మనకి శ్రీ విష్ణు సహస్రనామం వేదవ్యాసుని ద్వారా బోధిస్తూ కనిపిస్తుంది అని అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు మనం 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు కంఠాన్ని పెంచి ఏకకంఠంతో ఉత్సాహంగా చూద్దాం. 31 నుండి 40వ శ్లోకం వరకు ప్రారంభించండి. అమృతాంశుద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ఔషధం జగదస్సేతుః సత్యధర్మ పరాక్రమః భూత భవ్య భవన్నాథ పవన పావనో నలః
కామః కామకృత్కాంత కామః కామప్రద ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజితనంతచిత్ ఇష్టో విశిష్టశిష్టేష్ట శిఖండీనంశో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అచ్యుత ప్రతిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపాన్నిధిరధిష్టానమప్రమత్తః ప్రతిష్ఠితః స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుర్ ఆదిదేవః పురందరః అశోకస్తారణస్తారః శూరः సౌరిర్జనేశ్వరः అనుకూలः శతావర్తః పద్మే పద్మనివేక్షణः పద్మనాభోరవిందాక్ష పద్మగర్భः శరీరభృత్ మహర్షిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులः శరభో భీమः సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయः విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహ మహీధరో మహాభాగో వేగవానమితాశనః. అదృశ్య ఓ నామం మనకు కనిపిస్తూ ఉంటుంది. అదృశ్య అంటే ఎప్పుడూ కనిపించనివాడు, కనిపించే అవకాశాన్ని ఇయ్యనివాడు అని కూడా అర్థం. ఇలాగే ఉంటాయండి. అందుకే మీ విష్ణు సహస్రనామాన్ని చదవం అంటుంటారు. ఒక నిర్ణయానికి వచ్చేస్తారు ఈ కాలంలో మనుషులు. కొద్దిగా మనం బుద్ధితో ఆలోచిద్దాం. ఆ ఆలోచన లేదు, అందుకే ఇలా ఉన్నాం. ప్రహ్లాదుడు ఉన్నాడు, ప్రార్థించాడు. ఆయన అందరూ సింహ అవతారాలు రెండు కలిపి ప్రత్యక్షమయ్యాడు. ఇలా అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకులు ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రార్థించినటువంటి కారణంగా ఆయన కనిపిస్తున్నాడు కదా. మరి కనిపించాడంటారేంటి? కనిపించే అవకాశమే లేదంటారేమిటి? ప్రశ్న సరైందే, కానీ అడిగే తీరు వేరుగా ఉంటుంది. లోకంలో రెండు విధాలైన మనుషులు ఉంటారు. వాడు అడిగేది మంచి కోసమే, కానీ అడిగే తీరు సరిగా ఉండదు. ఆ అడిగే తీరు సరిలేనప్పుడే విరోధాలు విభేదాలు కలుగుతూ ఉంటాయి. నిజమే, మంచి ప్రశ్న ఇది. అదృశ్య భగవంతుడు కూడా మనలాగే కనిపించేవాడైతే, భగవంతుడు కనిపించాడు, నన్ను కనిపించాడండి, అదిగో అక్కడ మొన్న భగవంతుడు ఆ ఇంట్లో కనిపించాడండి, ఈ ఇంట్లో కనిపించాడండి. ఎంత వేళాకోళంగా ఉంటుంది. ఎప్పుడూ భగవంతుడు కనిపించాడు, అంతే గుర్తుంచుకోవాలి. మరి తిరుమల వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు కదా. ఎలా కనిపిస్తున్నాడు? మనుష్యునిగా కనిపిస్తున్నాడా? ఒక రూపాన్ని వేసుకుని కనిపిస్తున్నాడు. మరి ఈయనే ఆ వెనుక అవతారంలో కృష్ణుడిగా కనిపించాడు కదా. ఎలా కనిపించాడు? రూపంలోనే. అంతకు వెనుక ఉండేదాంట్లో రామునిగా రూపంలోనే, అంతకు వెనుక నరసింహ రూపంలోనే కనిపించాడు. కానీ మనకెవ్వరికీ కనిపించడంలా దృశ్య రూపంలో, అంటే కళ్ళ రూపంతో. నాకు కనిపించడు కాబట్టి లేడు, అది మనం బాధించేది. అతి దూరాత్ సమీపాచ ఇంద్రియఘాతాన్ మనో అనవస్థాచ. మనం మామూలుగా పలక మీద ఆ ఏ 4 అక్షరాలు రాసాం. అసలు బాగా దూరంగా పెట్టి ఆ చదువు అన్నాం అనుకోండి, ఏమైనా కనిపిస్తుందా? ఎందుకు కనిపించదు? అతి దూరాత్, మన కళ్ళు కొంత దూరం వరకు మాత్రమే చూసి ఇవి అని గమనించగలవు. సమీపాచ, అదే పలక మీద ఉన్న ఆ పెద్ద అక్షరాలనే ఇలా మొహం మీద పెట్టేసి చదువు అన్నాం అనుకోండి, అప్పుడు చదవలేము. అవునా కదా? ఇంద్రియ ఖాతాత్, కంటికి ఏదో వ్యాధి వచ్చింది, ఈ 2 కళ్ళకి ఇంకో 2 చేసిన తర్వాత అంతే కనిపిస్తుంది, అంతే. అది కూడా మనం చదవగలిగిన తీరులో ఆ అర్థాలు ఉంటే, లేకపోతే చదవలేంగా. మనో ఇంద్రియ ఖాతాత్, మనం పెట్టుకున్న కళ్ళు నీకు సరిపోవే, అది అక్కడ దాకా కనిపిస్తానంటాయి, అంతే. మనో అనవస్థాచ, మనసు దాని మీద పెట్టకపోతే కూడా కనిపించవు. ఇలాగే తిరుగుతుంటాడు ఎవరో వ్యక్తి, వెళ్ళిపోయిన తర్వాత ఏమండి ఆ లావుగా ఉంటాడు, పొట్టిగా ఉన్నాడు ఒక ఆయన, ఎవరో తిరిగారండి కానీ ఎవరో నాకు తెలియదు. కళ్ళు లేవా అనడానికి వీళ్ళ, కళ్ళు ఉన్నాయి కానీ ఏం చేయలే. ఆ కళ్ళు తన పై అధికారి అయినటువంటి మనసుకి, ఇదిగో లావుగా పొట్టిగా ఉన్నటువంటి ఒక ఆయన ఇక్కడికి వెళ్ళాడని ఆ బుద్ధికి అందించాల.
తెలియచేయలేదు కాబట్టి అది తెలుసుకోదు. మనో అనవస్థాచ, దాన్ని పరాకుతని ఉంటారు. మనో అనవస్థాచ. అంతేకాదు సమభిహారాచ, ఇటో గోడ ఉంది అటో గోడ ఉంది, మనం ఇక్కడ కూర్చున్నాం, గోడ అవతల ఎవరున్నారో తెలియదు, ఈ గోడ అవతల ఎవరున్నారో తెలియదు, కానీ ఉన్నారు, మాటలు వినిపిస్తున్నాయి, చూడగలిగామా? కాబట్టి మన కళ్ళకి కనిపించేస్తేనే అది ఉన్నట్టు, కళ్ళకి కనిపించనంత మాత్రాన లేనట్టు అనడానికి వీల్లేదు. మరి అయితే భగవంతుడికి ఎలా తెలుస్తుందండి? అదృశ్య, కనిపించట్లేదు కదా, కాదు. ఆయన కర్ణావాశాశిరోర్జౌర్ముఖమపి దహనో యస్యవాస్తేయమప్తి కదా, మొట్టమొదటిలో చెప్పాడు కదా. ఆయనకి నేత్రాలు ఎక్కడుంటాయి? ఏ నేత్రాలు ఆయనకి? చంద్ర సూర్యౌ చ నేత్రే. రాత్రిపూట అయితే చంద్రుడు ఆయన నేత్రం, పగటిపూట అయితే సూర్యుడు ఆయన నేత్రం. ఇది కుడి, ఇది ఎడమ. మనం వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కానీ వెళ్ళినట్టయితే పగటిపూట ఇన్ని గంటలకి వీడు వచ్చాడు, చెప్తాడు సూర్యుడు. రాత్రిపూట ఇది వచ్చింది ఇన్నింటికి దర్శనానికి, చంద్రుడు చెప్తాడు. చంద్రుడు సూర్యుడు లేనటువంటి కాలం అసలు ఉండనే ఉండదు, స్పష్టంగా తెలుస్తుంది. అంచేత నన్ను భగవంతుడు చూడలేదు అనే అవకాశం లేదు. కానీ భగవంతుడు కనిపించాడు, కనిపించకుండా ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు. ఆయన కనిపిస్తాడు. ఎవరికి కనిపిస్తాడు? అద్భుతమైన మాట భారతంలో చెప్పాడు, అనుభవే, అనుభవంలో కనిపిస్తాడు. ఆ రోజు ఆ వాహనం ఈ వాహనం విపరీతమైన వేగంతో వచ్చి గట్టిగా అలా గుద్దుకున్నప్పుడు అయిపోయాననే అనుకున్నాను. కానీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని రాత్రిపూట ఎంతో ఇష్టంగా చదువుకుని ఉదయకాలంలో కూడా బయలుదేరేటప్పుడు రక్షించవయ్యా, ఈ ఆపద కలుగుతుందని కాదు, రక్షించవయ్యా, బయలుదేరుతున్నాను, ప్రయాణ సమయంలో చదువుకోవాలన్నారుగా, చదువుకున్నాను, అది మాత్రమే నేను రక్షించింది అనుకుంటామే. అదృశ్య, అనుభవంలో కనిపిస్తాడు. ఇది బాగా గుర్తుంచుకోవాలి, అనుభవంలో కనిపిస్తాడు తప్ప మామూలు మనిషిగా కనిపించడు. అటువంటి లక్షణం కలిగిన వాడు మహానుభావుడు దైవం. ఎక్కడైనా సరే అయిపోయింది అనుకున్నాండి నా కూతురి సంసారం ఆ రోజుతోటి, విపరీతమైన దుఃఖంతో ఏదేదో చెయ్యకూడని పని చేసేద్దాం, జీవితాన్ని ఇంతటితో ముగించేద్దాం అనుకున్నాను. కానీ చిత్రంగానండి ఈ విష్ణు సహస్రనామం 108 మార్లు పఠించగానే ఎంత మార్పు వచ్చింది. ఇది నేను నమ్మించడానికి చెప్పడలా, జరిగిన సందర్భాన్ని తెలియచేస్తున్నాను. ఈ విధమైన విశ్వాసం మనకుంటే ఖచ్చితంగా కనిపిస్తాడు. చిత్రం ఏంటంటే అందరికీ ఒక రూపంలో కనిపించడు. నువ్వు ఎంత విష్ణు సహస్రనామాన్ని ఎంత భక్తితో చదివితే అంత గొప్పగానూ కనిపిస్తాడు. ఆ దర్శనం, ఆ విధమైనటువంటి తీరు, నువ్వు ఎంత నమ్మకంతో చదివావో అంత నమ్మకంతోను. మహర్షులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ పైలోకాల్లోంచి ఇక్కడికి వచ్చి అమోఘమైనటువంటి నదులన్నిటిలోనూ కూడా స్నానాలని చేసి తపస్సుల్ని చేసి ఆ ఇక్కడ ఆర్జించిన తపశ్శక్తిని ఇక్కడ నదుల్లోనే కలిపేయాలని వెళ్ళిపోయారు. అంచేత పర్వదినాలు అయినటువంటి రోజుల్లో ఆ నదుల్లోకి వెళ్ళి ఆ మహానుభావుల తపశ్శక్తి మాకు లభించాలి అనుకుని అంత భక్తి శ్రద్ధతో మనం స్నానం చేస్తే మనం చేసిన ఆ భక్తి శ్రద్ధకి అనుగుణంగా ఎంత రావాలో అంత తపశ్శక్తి మనకు వస్తుంది. అదృశ్య, తపశ్శక్తి దాంట్లో ఉందా? ఉంటుంది. ఎవరికి తెలుస్తుంది? ఆ అనుభవం కలిగినటువంటి వ్యక్తికి తెలుస్తుంది. చాలా ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది. అంచేత అదృశ్య అనేది అంత గొప్ప మాట, చాలా గొప్పదైనటువంటి నామం. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు ఇంకొకసారి ఆ విధంగా చదువుదాం. ఏకకాలంలో ప్రారంభించండి. అమృతాంశుద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః భూతభవ్య భవన్నాదః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజిదనంతజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్టः శిఖండీ నహుషో వృషः క్రోధః క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరः
అచ్యుత ప్రతిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపాన్నిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠితః స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుర్ ఆదిదేవ పురందరః అశోకస్తారణస్తారః శూరः సౌరిర్జనేశ్వరः అనుకూలశ్చ తావర్త పద్మీ పద్మనివేక్షణః పద్మనాభో రవిందాక్ష పద్మగర్భः శరీరభృత్ మహర్షిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులశరభో భీమः సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిం జయః విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. విష్ణు సహస్రనామాన్ని చదువుతూ ఉంటే ఎంత అబద్ధం అనేలాగా చాలా నామాలు, చాలా అంటే 1000కి 1000 నామాలు కనిపిస్తాయి. అంచేత ఏం చేయాలి? ఏమిటి ఇలా ఉంది? ఇది మహానుభావుడైనటువంటి భీష్ముడు కదా, అది కూడా శరమంచ అంటే బాణాలతో ఏర్పాటు చేయబడ్డటువంటి తల్పం మీద కదా పడుకుని చెప్పాడు. కాసేపట్లో మరణించబోతున్నాన్నటువంటి వాడు అబద్ధాన్ని ఆడడు కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు అయి ఉంటుందని ఈ తీరుగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఓ నామాన్ని చూద్దాం. కామప్రద ప్రభు, కామప్రద అనుకున్నటువంటి కోరికని ప్రదహ అనుకున్న దానికి మించి ఇచ్చేవాడు అని. 6 సంవత్సరాల నుంచి వస్తున్నానండి, మా అమ్మాయి పరీక్ష తప్పుతూనే ఉంది, ప్రతిదీ కోరిక ఇస్తాడు అంటారు మీరు కామప్రద అని. ఏమాత్రం కావట్లేదు. ఎలా కామప్రదుడు? అవునా కదా? కొన్ని కోట్ల మంది వస్తుంటారు, ఎన్నెన్నో కోరికలను అడుగుతూ ఉంటారు. కొందరికి తీరుతాయి, కొందరికి తీరకపోతాయి. అదంతా వాళ్ళ పాపఫలం. ఇది కాదు. కామప్రద ప్రభు అంటే కామప్రద. భగవంతుడు చాలా గొప్పవాడు. భగవంతుడిని అంచేతనే తల్లితో పోలుస్తారు. తల్లి తండ్రి అనే ఇద్దరిలో తల్లి పిల్లల యొక్క క్షేమాన్ని కోరినంతగా తండ్రి కోరడు. బాగా ఆలోచించండి. అంతేకాదు, తల్లిదండ్రుల్లో తల్లి అనుక్షణం పిల్లల గురించే తపన పడిపోతూ ఉంటుంది. పాపం ఆ పిచ్చావిని వాళ్ళకి వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాక వెంటనే ఆమెనే పట్టించుకోకుండా ఉండే స్థితికి వస్తారు వాళ్ళు. దానికి సిద్ధపడి ఉండాలి అని చెప్తుంది శాస్త్రం. ఎంత గొప్పగా ఉంటుందో. మరి అయితే నేను రక్షించే వాళ్ళు ఎవరు? పిల్లలు కాదు, భర్తే. అంచేత భర్తని తగినంత పద్ధతిలో ఉంచుతూ అతన్ని వ్యతిరేకం చేసుకోకుండా పిల్లలకి వివాహాలు అయ్యేంత వరకు కూడా బాగా వాత్సల్యాన్ని చూపిస్తూ ఆ ప్రేమని ఇడిదిప్పుకోవాలి. స్త్రీ పాత్ర చాలా గొప్పది. వివాహమై సంతానం కలిగేంత వరకు కూడా పూర్తి ప్రేమ భర్త మీదే ఉంటుంది. ఎప్పుడైతే సంతానం కలిగిందో వెంటనే ఆ ప్రేమ అనురాగాలన్నీ పిల్ల మీద వెళ్ళిపోతాయి. జాతాపత్యా పతిం ద్వేష్టి. సంతానం కలగగానే వాడికి వేడి పెడతాను ముందు, తర్వాత మీరు వెళ్ళి వెళ్ళండి, ముందు వాళ్ళని చూస్తుంది. ఎందుకని? ప్రేమ అటు వెళ్తుంది. వాళ్ళకి వివాహం అయిపోయిన తర్వాత వాళ్ళకి సంతానం ఉంటూ ఏర్పడే ఒక కుటుంబం వాళ్ళకి రాగానే అప్పుడు వాళ్ళని నమ్ముకుందా? కాదు. శ్రీమద్ రామాయణంలో సీతమ్మే చెప్పింది, నా చక్రో వర్తతే రథః నాపతి సుఖమేధేతయా స్యాదపి శతాత్మజ. కౌసల్యాదేవి అంటే అత్తగారు కదా. అరణ్యాలకు వీళ్ళు వెళ్ళబోతుంటే అత్తగారు సీతాదేవి దగ్గరికి వచ్చింది. సీతాదేవి చాలా తెలివితేటలైంది, మామూలు కాదు. ఏడుస్తుంటే కనిపిస్తుంది. కానీ సీతాదేవి శ్రీమద్ రామాయణంలో ఎక్కడేసినా అబద్ధం, ఏడుపు ఏడుపు ఏడుపు. అబద్ధం ఎంత అబద్ధమే, నటన కదా అది. తాను ఏం చెప్పబోతున్నావో నేను చెప్తానంది ఆవిడ. ఇదేమిటే ఇంత తెలివితేటలు నీకు? అవును, ఏం లేదు. నా తంత్రి వాద్యతే వీణ. వీణ ఎక్కడైనా సరే తంతులు ఉంటేనే మోగుతుంది, తంతులు లేని వీణ మోగదు. నా చక్రో వర్తతే రథ. చక్రాలు లేకుండా రథం ఎక్కడ ప్రయాణించలేదు, తిరగలేదు. నా పతి సుఖమేధేత. భర్త లేకుండా భార్య సుఖించడం అనేది ఉండదు, ఆనందపడలేదు. యా స్యాదపి శతాత్మజ.
100 మంది పిల్లలకి తల్లైనా సరే భర్త దగ్గర తనకు ఉండేటటువంటి స్థానం పిల్లల దగ్గర ఉండదు. పిల్లవాడు వెళ్ళగానే కోడలు శాసించవచ్చు, లేదా కోడల దగ్గరికి వెళ్ళగానే అబ్బాయే వ్యతిరేకించవచ్చు, ఏదైనా జరగచ్చు. భార్యాభర్తల మధ్యలో చిన్నగా ఏదైనా అభిప్రాయ భేదం వచ్చినట్టే 1 రోజులో 2 రోజుల్లో సమస్య పోతుంది తప్ప వాళ్ళు కానీ అన్నారా అంటే గుచ్చుకుని గట్టిగా చెప్పలేనంత బాధ కలుగుతుంది. చేత పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళకి వివాహాలు అయిపోయాక వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈయన దగ్గరే చోటుని ఏర్పాటు చేసుకోగలగాలి స్త్రీ. కామప్రదహ అంచేత గుర్తుంచుకోవాలి. కోరికని ప్రదహ. మనం అడిగాం, మా అమ్మాయి పరీక్ష బ్రహ్మాండంగా 100కి 120తో పాస్ అవ్వాలని అనుకున్నాం మనం. ఇయ్యడాయన ఎందుకని? ఏది ఆ అమ్మాయికి ఇస్తే అది అనుకూలం అవుతుందో ఆయనకి తెలిసిందో మనకు తెలియదు. మనం అడిగేస్తూ ఉంటాం మామూలుగా, ఎందుకండి ఈ పని చేసేసేయండి అని. కాదు, నీకు అది మంచిది కాదే, నీకు ఇది మంచిది అంచేది ఇదే నీకు ఇస్తాను. భగవంతుడు ఎప్పుడూ కూడా వ్యతిరేకించాడు. పిల్లవాడు మామూలుగా బాగుంది, ఇది బాగుంది, ఈ తీపి వరింకాయి మరి 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 అని అడుగుతూ ఉంటే ఏం చేస్తుంది తల్లి? ఏదో వంక చెప్తే మొత్తానికి వాడికి ఇవ్వదు. ఎందుకని? వాడి కడుపు పాడైపోతుంది కాబట్టి. భగవంతుడు కూడా అంతే. కామప్రదహ. ద్రౌపదీదేవికి అంతటి భయంకరమైనటువంటి అవమానం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో దుర్యోధనుడు దుశ్శాసనుడు మొత్తం వాళ్ళందరూ తలలు నరికేయని ఇవిడి కోరుకుంది అనుకోండి, ఆయన ఇవ్వడు. అది కాదు నీకు కావాల్సింది. ఇప్పుడు నీకు కావాల్సింది వస్త్ర అపహరణం జరుగుతుంది కాబట్టి మాన సంరక్షణం కావాలి కాబట్టి వస్త్రాలు మాత్రమే ఇస్తాడు, అంతే ఇచ్చాడు. ద్రౌపదీదేవి ఎంతటి ఆవిడికి ఏమి ఇవ్వాలో గమనించి ఆయన ఇచ్చినటువంటి ఆయన మనం కోరేస్తే అన్ని కోరికలు ఇచ్చేస్తాడా? ఒకవేళ అన్ని కోరికలు ఇచ్చినా కూడా మనం అక్కడితో అయిపోయే నానా. అంచేత భగవంతుడు కామప్రదహ. ఏది తీరిస్తే నీకు అది మంచిదవుతుందనేది ఆయన ఆలోచన ఉంటుందో అది మాత్రమే ఇస్తాడు. ఈ అమ్మాయి పరీక్ష తప్పడమే మంచిది, చక్కని వివాహం సిద్ధంగా ఉంది అంచేత ఇవ్వాలి ఆయన. ఎంత ఆలోచించండి. చేత భగవంతుడు ఏది వస్తే స్వీకరిస్తానండి. ఇది గొప్ప మాట. భగవంతుడు ఏది ఇచ్చినా అది మన మంచికే. చిన్నప్పుడు కథలు ఉండేవి, అదంతా మన మంచికే అని. అది నేర్చుకోవాలి. ఆ చిన్నప్పటి కథలు వేడ చదువుకోవటం లేదు మనం. తల్లిదండ్రులు చెప్పినా కూడా వినడం లేదు. ఆ బామ్మలు అమ్మమ్మలు చెప్తూ ఉండేవారు, ఇదంతా పాత చింతకాయ పచ్చళ్ళే అన్నారు. కానీ పాత చింతకాయ పచ్చడే చాలా మంచిది గర్భిణులకి. ఆలోచన చూసుకోవాలి. అంచేత అలాగే కామప్రదహ అది దాంట్లో ఉండే విశేషం. మళ్ళీ ఇదే స్ఫూర్తితో 31 నుంచి 40 వరకు అదే స్ఫూర్తితో ఏకకంఠంతో పక్క వాళ్ళని కలుపుకుంటూ చదువుదాం. ప్రారంభించండి. అమృతాంశుద్భవోపానుశశబిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః భూతభవ్య భవన్నాదః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాసనః అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజిదనంతజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్టः శిఖండీ నహుషో వృషः క్రోధः క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరः అచ్యుత ప్రతిత ప్రాణ ప్రాణదో వాసవానుజः అపాన్నిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠితः స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహనः వాసుదేవో బృహద్భానురాదిదేవ పురందరः అశోకస్తారణస్తారः శూరः సౌరిర్జనేశ్వరः అనుకూలः శతావర్తః పద్మీ పద్మనివేక్షణः పద్మనాభోరవిందాక్షः పద్మగర్భः శరీరభృత్ మహర్షిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులः శరభో భీమः సమయజ్ఞో హవిర్హరిः సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిం జయः విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. చూశారు కదండి, ఇది ఈ వారం మనం చూస్తున్నటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర మాధుర్యం అనే శీర్షికలోని ఈ విభాగం. ఇప్పుడు మనం 40వ దాని నుండి 41వ ధారావాహిక శీర్షికలోకి వెళ్ళబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ.